नमस्ते काजी न्यूज़ की स्वागतम ना पे సార్ అట్లా కదా స్టార్ట్ చేద్దాం ఓకే చెన్నరాయ స్వామి గుడి ప్రాజెక్టు గేటును ఎత్తి ఈ ఆయకట్టు రైతులకు నీళ్లు వచ్చే విధంగా వరుణదేవుడు కరుణించినాడు. రైతులందరూ కూడా చాలా సంతోషాన్ని వారి ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరువు జిల్లా, ఈ జిల్లాను ఎలా అయినా ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో రాప్తాడు నియోజకవర్గానికి 4 రిజర్వాయర్లకు, అదేవిధంగా కళ్యాణదుర్గం రాయదుర్గానికి కలిపి ఒక రిజర్వాయర్కు, అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ దగ్గర ఒక రిజర్వాయర్కు డబ్బులను శాంక్షన్ చేయడం అనేది మన జిల్లా పట్ల ఆయనకున్న మన అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయనకున్న అభిమానాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అందరినీవా సుజలస్రవంతి కాల్వను కూడా వెడల్పు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాజెక్టులో నీళ్లను చూసినా, ఈ ప్రాజెక్టు ఒక గేటును ఎత్తిన తర్వాత ప్రవహించే వాటర్ను చూసినా చాలా సంతోషం అనిపించింది. ఈ వాటర్ ద్వారా ఈ ప్రాంతపు రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. నకల్లు మండలం చెన్నరాయ స్వామి గుడి ప్రాజెక్టు సీజీ ప్రాజెక్టు నిండిన సందర్భంగా ఈరోజు గేట్లు ఎత్తడం జరుగుతోంది. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూడా వరుణదేవుడు కరుణించి బ్రహ్మాండమైన వర్షాలు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కురుస్తూ ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా కూడా అన్ని చెరువులు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు కూడా నిండు కుండల మరి మరవలు పారే పరిస్థితి. మరి మొట్టమొదటిసారి దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత ఈరోజు సీజీ ప్రాజెక్టు కూడా నిండి మరి గేట్లు ఎత్తే కార్యక్రమం ఈరోజు గౌరవ ఎంపీ శ్రీ గోరంట్ల మాధవ్ గారి చేతుల మీదుగా ఈరోజు చేసుకోవడం జరిగింది. దాదాపు 0.17 టీఎంసీ కెపాసిటీతో ఉన్న ఈ ప్రాజెక్టు నిండడం వల్ల దాదాపుగా తనకల్లు మండలం అంతా కూడా మరి భూగర్భ జలాలు పెరగడం, దాదాపు 1000 ఎకరాల వరకు కూడా ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది వచ్చే 2 సంవత్సరాల పాటు దాదాపుగా ఈ ప్రాజెక్టు ఒకసారి నిండితే 2 సంవత్సరాల పాటు మండలం అంతా కూడా తాగునీటికి, సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మరి అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి అంద్రినివా ప్రాజెక్టు ద్వారా, అంద్రినివా కాలువ ద్వారా కూడా మరి ఈ ప్రాజెక్టును నింపడానికి ఇప్పటికే కాలువ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి తొందరలోనే దాన్ని కూడా పూర్తి చేసి శాశ్వతంగా మరి ఈ ప్రాజెక్టుకు ఆయకట్టు స్థిరీకరించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా 0.2 టీఎంసీల నీళ్లు అంద్రినివా ద్వారా ప్రాజెక్టుకు కేటాయించడానికి కూడా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిధులను కూడా కేటాయించారు. ఆ పనులు కూడా తొందరలోనే పూర్తి చేసి ప్రతి సంవత్సరం కూడా సీజీ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో
నీరు అందించి ఆయకట్టును స్థిరీకరించడమే కాకుండా మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల్లో తాగునీటికి సాగునీటికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Service Commission of India has been conducting preliminary examination for civil services. Part of it, today Anantapur District Administration has been conducting this examination in 8 centers. So I have been designated as supervisor. So far I have visited 4 centers. The exams are going well and they are being conducted peacefully. And all arrangements have been done well by district administration. So I couldn't find any issue. There was no complaint so far. So almost everything is going on as per the plan. So hopefully we'll finish all the tasks on the UPSC successfully. ఈ రోజు అందిస్తున్నాం. మన జీవితాలలో మరియు జీవనోపాధుల అవకాశాన్ని ఈ డబ్బులు ఉపయోగించుకొని మీ ఆర్థిక అభివృద్ధి మరియు ఖురాన్ లాంటివి భావించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన హామీ తేదీల వారీగా అమలు చేయుటకు క్యాలెండర్ 2.5 సంవత్సరాలలో 95% హామీ నెరవేర్చినందు దిశగా అడుగులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. గత ప్రభుత్వంలో పిలుపునిచ్చి మోసం చేసిన పరిస్థితులలో మహిళలు ఆ రుణాల కట్టగా చివరకు వడ్డీ కూడా చెల్లించలేని తడిసి ముఖ్యమైన పరిస్థితిలో మారారు. దీనివల్ల మహిళా సంఘాలకు చిన్నాభిన్నమయ్యి ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలన్నీ సిడి గ్రేడ్లలో పడిపోయాయి. స్వయం సహాయ సందేశంలో మన మత సమాజ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్క చెల్లెళ్ళకు ఉత్తరం రాస్తున్నాను. గత ప్రభుత్వాల వలె ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని మేనిఫెస్టోల్ అంటే అంతకు ఉన్న పొదుపు సంఘాల రుణాలు మొత్తము నేరు దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. సంఘం ఏర్పడిన 6 నెలలకి మాకు సంఘానికి చెప్పున 50,000 ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం నాకు బ్యాంకు నుండి 50,000, శ్రీనిధి నుండి 50,000 లక్ష రూపాయలు పొందడం జరిగింది. అంతకు ముందు అధిక వడ్డీతో బయట డబ్బులు తీసుకొని
ఉండేది. ఇప్పుడు జగన్ సార్ వచ్చినప్పటి నుంచి అమ్మఒడి పథకం మొదటి విడత 15,000, రెండో విడత 30,000 ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 0 వడ్డీ మొదటి విడత 1,800, రెండో విడత 3,430 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ ఆసరా తరఫున 41,000 మొదటి విడత, రెండో విడత 41 విడత లబ్ధి పొందడం జరిగింది. ఆనందానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసరా పథకం ద్వారా మన కదిరి మండలానికి మొదటి విడతగా 5,30,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండో విడతగా 5,30,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 2 విడతల్లోనే 10,60,00,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపల మహిళలకు 7,66,00,000 రూపాయలు మొదటి విడతగానే జమ చేయడం జరిగింది. ఇంకా రెండో విడత కొంతమంది అకౌంట్లో పడింది, అది మొత్తం అది కూడా 7,66,00,000 ఉంది. అలాగే జగనన్న తోడు కింద చిరు వ్యాపారం చేసుకునే వాళ్లకు మన కదిరి మండలం తరఫున అంటే మా వెలుగు తరఫున శ్రీనిధిలో 366 మందికి 35,20,000 రూపాయలతో ఇవ్వడం జరిగింది. అంటే 10,000 రూపాయలతో మొత్తం 366 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా 766 మందికి మెంబర్స్కి 45 నుంచి 60 ఏళ్ళ లోపల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన మహిళా సంఘాలు 788 సంఘాలు ఉన్నాయి. అందులో ఎలక్షన్ల రోజుకు 590 సంఘాలు ఎలిజిబుల్ ఉన్నాయి కాబట్టి 590 సంఘాలకు మాత్రమే 5,30,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగిలిన సంఘాలన్నీ ఎలక్షన్ల తర్వాత ఏర్పడినాయి కాబట్టి వాళ్ళకి వైఎస్ఆర్ ఆసరా వర్తించలేదు. వచ్చేసారి మన జగనన్న గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి నెక్స్ట్ ఈ అన్ని సంఘాలకు కూడా ఆసరా వస్తుందని నేను ఆశిస్తున్నాను. 11/4/2019 నాటికి ఏదైతే స్వయం సహాయక సంఘాల రుణం ఉందో బ్యాంకుల్లో వాటన్నింటినీ కూడా 4 విడతల్లో మనం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల ఎస్ఎల్జీ సంఘాలకు గాను 78 లక్షల మంది సభ్యులున్నారు. వీరికి 11/4/2019 నాటికి 25,541 కోట్ల రూపాయలు రుణము బ్యాంకుల్లో ఉంది. వీటిని 4 విడతల్లో పంపిణీ చేయడం జరుగుతోంది. మొదటి విడత 6,440 కోట్లు ఇచ్చారు. రెండో విడత కూడా 6,448 కోట్లు ఈరోజు ఈ సంఘాలన్నీ కూడా ఈ నెల 7వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రధానంగా మరి ప్రభుత్వము అనేక కార్యక్రమాల ద్వారా మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసము నిధులు కేటాయిస్తూ ఉంది. మరి ఈ డబ్బును వృధా చేసుకోకుండా వారి యొక్క జీవనోపాధులను అభివృద్ధి చేసుకోవడానికి కోసము మనమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి. పెద్దలు చెప్పినట్టు వైఎస్ఆర్ ఆసరాలో దాదాపు మన మండలానికి దాదాపు 10 కోట్ల దాకా మీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో జగనన్నకు మీ ఆశీస్సులు అందరివి కావాలి. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, మరి 2019లో అధికారం లేకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2014 ఎన్నికలకు ముందు మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు హామీలన్నీ మీకు అక్కడక్కడ ఈ రోజు కూడా గోడల పైన కనిపిస్తూ ఉంటాయి, పల్లెల్లో అక్కడక్కడ రాసుంటారు. నేను అధికారం లేకొస్తే డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తాను, అన్ని మాఫీ చేస్తాను అని చెప్పి ఓ పెద్ద హామీ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత రైతులకు సంబంధించిన రుణాలు అప్పటికే 80,000 కోట్ల రూపాయల పైచీలకు రైతు రుణాలుంటే అవన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి గోడపైన రాష్ట్రాలన్నీ కూడా మనందరం కూడా చూసాం. దాంతో పాటుగా మీ బంగారం, బ్యాంకుల్లో ఉన్న మీ బంగారం అంతా కూడా వెనక్కి తెచ్చిస్తాను అని చెప్పి అది కూడా గోడల పైన కూడా రాశాడు, పెద్ద పెద్ద బోర్డులు పెట్టి టీవీల్లో అడ్వర్టైజ్ కూడా. ఆ తర్వాత ఇంటింటికి ఉద్యోగం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ
నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తాను అని చెప్పి కూడా ఇవి కొన్ని ముఖ్యమైన హామీలు అప్పట్లో ఆయన చెప్పినట్టు ఇంకా చాలా ఇచ్చినాడు. దాదాపుగా 600 ఒక 100 పేజీల పైన రాసుకొని ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి చాలా మంది మీరు కూడా మోసపోయినారు. 2014లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏం చేశాడో ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే అంతా మోసము దగ. 5 సంవత్సరాలు కూడా చెప్పిన ప్రతి వార్త మోసం చేసి అన్ని కూడా ఎగ్గొట్టిన పరిస్థితి. దాంట్లో ఎక్కువ ఇబ్బంది పడింది మిగిలిన మహిళా సంఘాల వాళ్ళే. ఆయన కడతాడని చెప్పి, ఆయన మాఫీ చేస్తాడని చెప్పి మీరెవరూ కట్టకపోగా మీకు వడ్డీ మీద వడ్డీలు, చక్ర వడ్డీలు, బారు వడ్డీలు పడి దాదాపుగా 118 సంఘాలు ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్కు, బి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కు, సి గ్రేడ్ నుంచి ఎన్పిఏలుగా దివాలా తీసిన పరిస్థితి. దాదాపుగా 118 సంఘాలు. 14,000 కోట్లు ఉన్నటువంటి మీ అప్పులన్నీ 2019 సంవత్సరానికి 25,000 కోట్లకు వడ్డీలన్నీ కలుపుకొని చేరిన పరిస్థితి మీరంతా కూడా చూసాం. మరోవైపు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 0 వడ్డీ 5 సంవత్సరాలు కూడా 0 వడ్డీ ఎగ్గొట్టిన పరిస్థితి మీకు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా రైతుల్ని మొత్తం రుణమాఫీ చేస్తాను 80,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూడా రకరకాలుగా దాన్ని ఏ విధంగా మోసం చేయాలని చెప్పి ప్లాన్ వేసి చివరికి అరకొర రుణమాఫీ చేసి వాళ్ళకు కూడా వడ్డీల మీద వడ్డీలు కట్టి రైతులందరినీ కూడా దివాలా తీయించిన పరిస్థితి చూసినాం మనం. థ్యాంక్ యూ సార్. 590 సంఘాలకు 5,818 సభ్యులకు గాను రెండో విడత 5 ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా పైకి ఎదిగి దాదాపు జిల్లాలోనే విద్య అంటే పల్లె రఘునాథ్ రెడ్డి అనేటువంటి స్థాయికి తన విద్యా సంస్థలను తీసుకెళ్లినటువంటి ఘనత కేవలం పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికే దొరుకుతుంది. ముఖ్యంగా ఈ ఫంక్షన్ కి మన చైర్మన్ సార్ అయినటువంటి పల్లె వెంకట కృష్ణ కిషోర్ సార్ గారిని పిలుద్దాం అనుకున్నాం. కానీ సార్ నిన్న ఫోన్ చేసి అయితే కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మన పిల్లలను త్వరలోనే కలుసుకుంటాము, వాళ్ళందరికీ నా విషయం చెప్పండి అని చెప్పేసి సార్ మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి సారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరలోనే మీకు దగ్గరకు వచ్చి మీ యోగక్షేమాలందరూ కూడా కలుపుకుంటారు ఖచ్చితంగా. ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి వెరీ వార్మ్ వెల్కమ్ టు ఫ్రెషర్స్ పార్టీ అండ్ గుడ్ మార్నింగ్. ఇవాళ మీరు ఇక్కడ కూర్చోవడానికైనా నేను ఇక్కడ మాట్లాడడానికైనా ప్రధాన వ్యక్తులు ఇద్దరే. ఒకరు మన కాలేజీని స్థాపించిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు, అండ్ నెక్స్ట్ ఈ కళాశాల ఫ్యాకల్టీ ఎవరైతే మన స్టూడెంట్స్ని ఇక్కడ జాయిన్ చేసి చదివిస్తూ అన్ని చూస్తున్నారో ఐ వాంట్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. సెకండ్ థింగ్, రెగ్యులర్గా మీ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. either it might be a week or 1 month తర్వాతైనా మేము రివ్యూ తీసుకుంటున్నాం. మీరు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మేము సాల్వ్ చేయడానికే ప్రయత్నిస్తున్నాం. సో దీనికి నెక్స్ట్గా మేమేం కోరుకుంటున్నాం మీ దగ్గర నుంచి అంటే రెగ్యులారిటీ. 1 day అబ్సెంట్ అవుతారు, 2 days ప్రెజెంట్ అవుతారు, ఇలాంటివి కొంచెం తగ్గిస్తూ రండి. రెగ్యులర్గా ఉండండి, డిసిప్లైన్గా ఉండండి. నేను మీ దగ్గర నుంచి, నేను కానీ చైర్మన్ సార్ కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా మీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తారంటే డిసిప్లిన్. థర్డ్ థింగ్, క్లాసులు బాగా వినండి. మనం అందరికంటే క్లాసెస్ రెగ్యులర్గా బాగా ఫస్ట్గా మనమే స్టార్ట్ చేసాం. ఎస్పీసీఆర్ఎం కాలేజ్ ఏ గవర్నమెంట్ కాలేజ్ కానీ ఇతర ప్రైవేట్ కాలేజ్ కానీ స్టార్ట్ చేయలేదు. మనమే 1 month బిఫోర్ స్టార్ట్ చేసాం. ఇంకా అందరూ టీసీలు కలెక్ట్ చేసుకున్న దాంట్లో రిజిస్ట్రేషన్స్లో ఉంటే
మనం మాత్రం అప్పుడే ఫ్రెషర్స్ డే చేసుకుంటున్నాం. ఇదొకటి మీరు గమనించాలి బాగా. సో మనం చాలా అర్లీగా స్టార్ట్ చేసాం కాలేజ్. అదే విధంగా మంచిగా చదువు చెప్పించి వాళ్ళకి ట్యూషన్స్ కండక్ట్ చేసి స్టడీ అవర్స్ కండక్ట్ చేసి దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని నేను ఇంటర్ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్స్ని, ఇన్ఛార్జెస్ని కూడా కోరుకుంటున్నాను. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న దుక్కేస్తే మాస్, మాస్ అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మద్దెడితే మాస్, అయ్యా మాస్ అట్టిల్లక కావాలి పడిపోతానే మనసు మంచోని ఎర్రాని పడిపోతూనే పైపిల్లేస్తున్నా మనగా నా పెట్టే నలా రట్టు నేతమల్లు వచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసు ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, చూపుతోటి నవ్వుతోటి
పదహారుకి 20 సైజు 13 కావాలి. పదమూడు పదాలు తెల్లదో కానీ నల్లది కానీ కేజీ. రాజీ ఓదీపమేనా పెట్టారు స్వామి? స్వామి ఇదేదో హార బాగుంటుంది. నాకు పూజ చేయించాలి. వాళ్ళకి ఏదైనా వస్తాను పెట్టేసి అవార్డు తీసుకో. ఒకరు హ్యాండిల్ తీసుకో. కాద్రి క్షేత్రం మూడవ రోజు స్వామివారి సాయంకాలం నారసింహావతారం హిరణ్య సంహారం అయిన తర్వాత ప్రహ్లాదుల వారికి అనుగ్రహాన్ని ప్రసాదించి గంధర్వ కిన్నెర కింపురుషాదులకందరికీ కూడా ముక్కోటి దేవతలకంతా కూడా దర్శనమిచ్చి స్వామివారు అలాగే శ్రీ వైకుంఠంలో లక్ష్మీ నరసింహస్వామిగా అలాగే అవతరించి శ్రీదేవి భూదేవి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి వీళ్ళిద్దరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి భక్తులందరికీ కూడా వైకుంఠంలో కూడా స్వామివారు ముక్కోడు దేవతలకంతా కూడా దర్శన భాగ్యం కలిగించి శాంత పురుషుడిగా దర్శనమిస్తున్నాడు. కాద్రి క్షేత్ర పంచజ్ఞాన స్వామివారు లోక కళ్యాణంగా అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. జయ లక్ష్మీ. అందరూ ఫోటోస్ తీసుకుంటే లేట్ అయితే ఉంటుంది. పదండి ఇప్పుడు ఇక నూనె వేద్దులే. వెళ్ళిపోయినా మామూలుగా మారే
మన ఇష్టం ఎంత వస్తే నువ్వు దగ్గర ఒకసారి చక్కగా కూర్చోనన్న అట్లా తీసుకోవాలి మా బిల్లు తీసుకోవాలి వెనక జనాలు నిలిచిపోతారా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.